మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభకి ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ పేర్లను ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఈసీ తీరుపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రజాస్వామ్యానికి కలిగిన విఘాతంపై వివరించనున్నారు. మరొకవైపు మీనాక్షి పిటిషన్పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభకి ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ పేర్లను ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఈసీ తీరుపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రజాస్వామ్యానికి కలిగిన విఘాతంపై వివరించనున్నారు. మరొకవైపు మీనాక్షి పిటిషన్పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభకి ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ పేర్లను ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసీ తీరుపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రజాస్వామ్యానికి కలిగిన విఘాతంపై వివరించనున్నారు. మరొకవైపు మీనాక్షి పిటిషన్పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.
ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి రాజ్యసభకి ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి ఇది బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా లక్ష్మి, ఏదైతే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ సమయంలో ఆమె పైన ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన అంశాన్ని పొందుపరచలేదని చెప్పి ఈసీ ఆమె నామినేషన్ తిరస్కరించిన తర్వాత మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, అదే క్రమంలో దేశ రాజకీయాల్లో కావచ్చు, మరి ఇక మీనాక్షి నటరాజన్ సంబంధించిన నామినేషన్ తిరస్కరణ గురైంది. ఇదే అంశంలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఏకగ్రీవంగా కావడంతో మొత్తానికి మరొకసారి బీజేపీ కాంగ్రెస్ ల మధ్య దేశవ్యాప్తంగా కూడా మరొకసారి ఇరు పార్టీల మధ్య మీనాక్షి నటరాజన్ అంశం ఏదైతే ఉందో రాజ్యసభ విషయంలో ఇది ఈసీ పై మరి సుప్రీంకోర్టును ఆశ్రయించడం కావచ్చు, అదే క్రమంలో ఓవరాల్ గా మరి ఆ కేసు విషయంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, కేవలం సమన్లు మాత్రమే అందుకున్నారు. సో దాంట్లో ఆ విషయాన్ని కూడా ఆమె నామినేషన్ దాంట్లో అఫిడవిట్ లో పేర్కొనలేదనే కారణంగా ఈసీ ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో మరొకసారి కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. సో దీంట్లో ఈసీ మరి ఖచ్చితంగా ఆమె పైన క్రిమినల్ కేసులు లేవు, ఇది కావాలనే బీజేపీ చేసిన కుట్రగా అభివర్ణిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి కోణం అని కూడా ఆరోపిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సో మొత్తానికి ఆయన నేతృత్వంలో ఇవాళ ఢిల్లీలో అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. సో దాంట్లో మరి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అంశం మొత్తానికైతే కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. సో దీంట్లో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు దీనిపైన రేపు విచారణ చేసే అవకాశం ఉంది. అదే క్రమంలో రాష్ట్రపతిని కూడా కలవడానికి కాంగ్రెస్ నిర్ణయించింది. సో 62 మంది ఎమ్మెల్యేలు కూడా మరి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.